హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్లాస్మేట్ ఛానల్. అడ్వాన్స్ హ్యాపీ వీకెండ్. ఇది ఎప్పట్లానే పబ్లిసిటీ కోసం చేసేది కాదు. మన వాళ్ళందరూ కూర్చొని తాగుతున్నప్పుడు వాళ్ళకి క్వాలిటీ టైం ఉండాలి అని చేసే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. అండ్ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఆ ఛానల్లో ఒక లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్ ద షో. ఇక ఈరోజు క్రేజీగా ఉండాలని 2 విస్కీస్, ఒక రమ్ము, వోడ్కా పట్టుకొని వచ్చేసిన. 3 కలిపి కొడదాం ఈసారి, ఎట్లుంటుందో చూద్దాం. కిరాక్ ఉండాలి, వాళ్ళ వీడియో అయితే కిరాక్ ఉంటుంది. లాస్ట్ దాకా చూడండి, స్కిప్ చేయకుండా. ఇక ఏం చేయాలో అర్థం కాక ఇట్లా 2 బ్యాచ్లు చేసిన. వోడ్కా ఇంకా రమ్ ఒక బ్యాచ్, 2 విస్కీస్ ఒక బ్యాచ్ చేసినాను. ఫస్ట్ దాంట్లో యాంటిక్యూటీ విస్కీ ఇంకా హ్యాగర్టీ 2 విస్కీలు కలిపినాను. ఇది జస్ట్ ఏదో నాలెడ్జ్ కోసం చేస్తున్నా, దీన్ని ట్రై చేయకండి, మంచిది కాదు. నాకైతే జస్ట్ ఏదో క్రేజీగా ఉంటుంది మన వాళ్ళకి, చూసే వాళ్ళకి, సబ్స్క్రైబర్లకి అని చేయాలని చేస్తున్నా. అండ్ అట్లనే ట్రై చేయాలి, ఎట్లుంటో చూద్దామని. సో హ్యాగర్టీ విస్కీ హార్డ్ ఉంటుంది. దీని మీద ఆల్రెడీ నేను వీడియో చేసినాను. చూడకపోతే మన ఛానల్ ఉంటే వచ్చి చూడండి. ఇక అట్లనే యాంటిక్యూటీ ఉన్నది కదా, దాన్ని కూడా ఇలా కలిపినాను. 60 ml కలిపి అలా వాటర్ కలిపి ట్రై చేసినప్పుడు యాంటిక్యూటీ స్మూత్ ఉంటుంది, హ్యాగర్టీ హార్డ్ ఉంటుంది. దీనిలో ఇంకా డీటెయిలింగ్ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూస్తే మీకు అర్థమవుతుంది. అప్పుడు ఏమైందంటే నాకు మొత్తం హ్యాగర్టీ తాగినట్టే అనిపించింది, యాంటిక్యూటీ తాగినట్టు ఏం అనిపించలే. మొత్తం హ్యాగర్టీనే ఓవర్టేక్ చేసుకుంది. అలా వాటర్ కలిపి తాగినప్పుడు నాకైతే ఏమంత క్రేజీగా అనిపించలే. హ్యాగర్టీ ఎట్లా తాగితే ఎట్లుందో అట్లనే అనిపించింది హ్యాగర్టీ విస్కీ. సో ఇది ఓవరాల్గా ఈ విస్కీ మీద ఇట్లా 2 కలిపి తాగితే ఇచ్చే రివ్యూ అయితే ఇది. నాకైతే ఏదైతే హార్డ్ ఉందో అదే మొత్తం టేక్ ఓవర్ చేసినట్టు అనిపించింది. మన వాళ్ళు అని ఇట్లా 2 కలిపి కొట్టిలా అని ఉంటే కింద కమెంట్లో చెప్పండి. అండ్ మీకు ఎట్లా అనిపించినా కూడా జర కింద కమెంట్లో వేస్తే మన వాళ్ళు చూస్తే వాళ్ళకి కూడా ఐడియా ఉంటే నాకు కూడా క్రేజీగా అనిపిస్తుంది. అండ్ ఇక రెండోది వచ్చేసి బగాడి రమ్, ఇంకా అలా 1 మోర్ గ్రీన్ యాపిల్ ఫ్లేవర్ వోడ్కా కలిపినాను. కలిపి అలా వాటర్ కలిపి కొట్టినప్పుడు నాకైతే గ్రీన్ యాపిల్ ఫ్లేవర్ వచ్చింది, యాజ్ వెల్ యాజ్ రమ్ము కొంచెం ఎక్కువ అవుతుంది, ఘాటు తగిలింది. సో ఇదైతే సజెస్ట్ చేయొద్దు. నేను అది కొట్టే వరకు నాకైతే కడుపులో తిప్పేసింది అప్పుడే. ఇంకోటి స్టఫ్ కూడా గట్టిగా తీసుకోండి, లేకపోతే నెక్స్ట్ డే ఆ రోజే వామిటింగ్స్ అయితే నెక్స్ట్ డే మాత్రం హ్యాంగ్ ఓవర్ ఎక్కిసి పెడుతుంది గట్టిగా. సో ఈ 2 చూసుకొని ట్రై చేసే వాళ్ళు ఉంటే, ఒకవేళ ట్రై చేయాలనుకుంటే నేనైతే సజెస్ట్ చేయను. ఒకటే తాగితే బెటర్ నన్ను అడిగితే. ఏదో ఇక కిరాక్ ఉంటుందని చేసిన నేను, ఫ్లాప్ అయింది నాకైతే షో. కాకపోతే ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నది. అండ్ మీకేనా ఇట్లా ఇంకా డిఫరెంట్గా ట్రై చేయాలనిపిస్తే కమెంట్లో తెలపండి. నేను వీలైనంత తొందరగా చేసి ఆ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక ఎప్పట్లానే మనం క్రేజీగా ట్రై చేస్తాం కదా, ఈసారి ఇందులో ఏం చేసిన అంటే ఇంకోటి రమ్ము, వోడ్కా అండ్ గ్రీన్ యాపిల్ 3 కలిపి నేను ఇక్కడ వీడియోలో చూపెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ రమ్ పోసినాను, బక్కాడి రమ్, దాని తర్వాత వోడ్కా పోసినాను. వోడ్కా పోసి దాంతో అందులో యాపీ ఫీజ్ పోసి ట్రై చేసినప్పుడు నాకైతే వోడ్కా కంప్లీట్ డిజాల్వ్ అయిపోయింది. ఏం తెలియలేదు వోడ్కా కలిపినట్టు. రమ్ ఏమో ఘాట్ వస్తుంది, యాపీ ఫీజ్ ఏమో ఫ్లేవర్ వస్తుంది. మంచిగా క్రేజీగా అనిపించింది. కానీ నాకైతే ఓకే ట్రై చేయొచ్చు, కానీ మోస్ట్లీ అయితే ఇట్లా కూడా ట్రై చేయకపోతే బెటర్. ఇంకోటి స్టఫ్ కూడా గట్టిగా తీసుకుంది. చెప్పినా కదా అప్పుడే, నాకైతే కడుపులో ఇప్పుడు స్టార్ట్ చేసింది ఇట్లా కొట్టంగానే. అండ్ మీరు ఏమైనా ట్రై చేసే వాళ్ళు ఉంటే చూసి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ ట్రై చేస్తుంటే మీకు ఎట్లా అనిపించింది, ఇంతవరకు మీ సైకిల్లో ఎన్నిసార్లు తాగిల్లో, అందులో ఇట్లా డిఫరెంట్గా ఎన్నిసార్లు ట్రై చేసిల్లో, ఒకవేళ ట్రై చేస్తే ఏమైనా వామిటింగ్స్ అయినాయా నైట్, నెక్స్ట్ డే మార్నింగ్ మీకు ఎట్లా అనిపించిందో కూడా కింద కమెంట్లలో తెలిపండి. సో దట్ మన వాళ్ళు కొత్త వాళ్ళు న్యూ జాయినర్స్ వస్తే చూస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఓవరాల్గా నేను ఇచ్చే రివ్యూ. ఒట్టి నాలెడ్జ్ కోసమే చేస్తున్న వీడియో, వాళ్ళు ట్రై చేయకండి. సో ఇది ఓవరాల్గా నేను ఇచ్చే రివ్యూ దీని మీద. అండ్ స్టఫ్ నాకు దగ్గర ఆ రోజు పెద్ద ఏం లేకుండే, ఇక ఆ స్టఫ్ కూడా వీడియో పెట్టినా కానీ ముందైతే చూడండి దాన్ని ఇట్లుంటుంది మొత్తంగా ఓవరాల్గా. 3 వోడ్కా, రమ్ అండ్ యాపీ ఫీజ్ కలిపితే ఇట్లుంటుంది. అండ్ ఫ్లేవర్ అయితే రమ్ ఇంకా నాకు యాపీ ఫీజే తగిలింది మొత్తం. ఏది నాకు వోడ్కా ఫ్లేవరే తగలలే. మొత్తానికైతే ఇట్లుందండి నా రివ్యూ. ఇవన్నీ కలిపి తాగితే రివ్యూ నేను ఇస్తున్నాను. ఇక నేను దగ్గర లేకపోతే జీడిపప్పు ఇంకా పల్లీలే పెట్టి కానిచ్చిన రోజు. సో ఇది నేను ఓవరాల్గా ఇచ్చే రివ్యూ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కూడా పంపించిన ఛానల్ కొంచెం ఎంకరేజ్ చేస్తారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ వీకెండ్. బాయ్.